నైమ్ డైరీ ఎటుపాయరా మల్లిగా నోట్లో ఏం పెట్టుకున్నావురా అని తెలంగాణ పీపుల్ అంటాను. నిజమే, నైమ్ డైరీ ఉన్నది. నైమ్ డైరీలో మొత్తం సంచలనమైన విషయాలు ఉన్నాయి. రాష్ట్రం అగ్గి రాజేసుకొని ఎక్కడికక్కడ తలగబడతాయని చెప్పింది దొంగ దొంగ మల్లిగాడు, తీన్మార్ మల్లిగాడు. ఇప్పుడు వాడే చోట నయం అయిపోయి ఇక నయం ఎక్కడి? రేపటి కల్లా వాడు ఇట్లా ఘాటు పెట్టుకొని ఒక కత్తి పట్టుకొని ఇక వాడే బయలుదేరుతాడు దొంగతనాలకు, లంగతనాలకు, కూనీలు చేయడానికి వాడే బయలుదేరుతాడు. ఇక వాడే నయమే, వాడే నయా నయమే. మల్లిగాని 12 ఎకరాల భూమి ముచ్చటెటు బాయ్ అన్న. ఆ 12 ఎకరాల భూమి ముచ్చట చేసినందుకే కదా వాడు నా మీద కేసు పెట్టింది. ఇప్పుడు కేసు నడుస్తుంది నా మీద. దాంతో పాటు వాడు పెట్టిన కేసు ఉన్నది. కేసుతో పాటు ఇంకొక విషయం ఏం జరిగిందంటే, వాడు అఫిడవిట్లో ఏం చేసిందంటే తెలివిగా మంది భూములను వీళ్ళ భార్య పేరు మీద ఉన్నట్టు ఎక్కించుకున్నాడు. ఇది చెప్తామని ప్రధాన ప్రతిపక్షానికి ఇచ్చొచ్చినాయి. ఇది కొందరికి ఇచ్చిన అగో దీని మీద కొట్లాడండి రా భయ్, మీరు కొట్లాడితేనే ఇది బరాబర్ ఉంటుంది, మాలాంటి వాళ్ళని కొట్లాడితే సమస్యలు వచ్చి పడతాయి, పైగా మేము కొట్లాడుతా అంటే మీరేమన్నా మాకు సహకారం అందిస్తాను అంటే అది లేదురా బాబు, మీరే కొట్లాడండి అని ఒక 2-3 మాజీ మంత్రులకే ఇవన్నీ ఇచ్చిన. లేదు చక్కగా కూర్చున్నారు. ఇక ఎట్లుంటాయి చూడు రాజకీయ నాయకుల కథలు. వానికి 12 ఎకరాలు ఏంది, ఏ 100 ఎకరాలు దాకున్నాయట. చీకటి మామిలో కూడా కొత్తగా 30 ఎకరాలు కొన్నాడట. ఇవన్నిటి మీద కొట్లాడవలసింది ఎవరు? ప్రధాన ప్రతిపక్షం కొట్లాడాలి. నేను తీసుకపోయి ఆధారాలతో సావాడు. ఇక వాని అఫిడవిట్ మొత్తం దొంగతనమే ఉన్నది. వాని అఫిడవిట్ను కనుక కరెక్ట్గా మీరు కోర్టులో పెడితే వాడు ఇప్పటికిప్పుడే వాని ఎమ్మెల్సీ కూడా బిక్కపోతుందని కూడా చెప్పిన నేను. మళ్ళీ ఉట్టిగానే నోటి మాటలో చెప్పలే. అఫిడవిట్తో పాటు ఏమున్నది, అఫిడవిట్లో ఎక్కడేమున్నది, వాడు ఎలాంటి దొంగతనంగా అఫిడవిట్ను తయారు చేసిండు, ఆధారం ఇచ్చిన ఈ ఆధారం ఇచ్చిన 2 తీసుకపోయి ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షానికి. ఇక ప్రధాన ప్రతిపక్షం అంటే ఏంది? టీఆర్ఎస్ ఇచ్చిన. ఇగో దీని మీద ఫైట్ చేయండి, వాని మొత్తం పోతే వాని ఎమ్మెల్సీ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పిన. వాళ్ళు కొట్లాడతలేరు. వాళ్ళు కొట్లాడంది మనం జర్నలిస్టులం, కొంతవరకు కొట్లాడగలం మనకు అనేక. ఇప్పుడు ఈ కేసు ఒక్కటే కాదు, శ్రీధర్ బాబు ఇంకొక కేసు పెట్టిండు నా మీద. ఇప్పుడు దానికి సంబంధించి మళ్ళా కోర్టుకు హాజరు కావాలని ఎక్కడ పెట్టిండు దొరా? అక్కడ పెట్టిండు, మంత్రినీలో పెట్టిండు. పెద్దపల్లి జిల్లా కోర్టుకు నేను హాజరు కావాలి. ఇక ఇక్కడి నుంచి పెద్దపల్లికి పోవడానికి నాకు 220 కిలోమీటర్లు అవుతుంది. నా లాయర్ని 2-3 తీసుకొని పోయొచ్చానికి అటు బయట వచ్చే వరకు నాకు ఒక 20,000 రూపాయలు వస్తాయి. ఇవన్నీ చెప్పలేని సమస్యలు. అంతా జర్నలిస్టులను ఏం చేస్తారంటే, ఆ జర్నలిస్ట్కి ఎట్లున్నది, ఏమున్నాయన చుట్టూ ఏం సమస్యలు చూసి వాళ్ళు ఇరికిస్తారు. ఇక లీగాలిటీగా ఇరికిస్తే ఏం చేస్తాం, మనం ఇటు అటు తిరిగిపోయే వరకే మనం ఉన్న శక్తి నాశనం అవుతుంది, మన దగ్గర పైసలు నాశనం అవుతాయి, ఇట్లా అవుతాయి. కాబట్టి మల్లిగాడు ఒక 12 ఎకరాలు కాదు, మల్లిగాడి పేరు మీద కొత్తగా 30 ఎకరాలు కూడా ఉన్నది. వాడు మొత్తం దందాలు చేస్తాడు. వాని అఫిడవిట్ మొత్తం రాంగే ఉన్నది. ఆ రాంగ్ ఉన్న అఫిడవిట్ను కూడా ప్రతిపక్షాలకు పంపినా వాళ్ళు దాని మీద ఫైట్ చేస్తలేరు. కాబట్టి వాని మీద కాదు మనం కొట్లాడవలసిందని నేనేం చేస్తానా, ఇదే సర్కారు మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తానమ్మా. ఇక వాడిని ఒక్కరిని పట్టుకొని ఎగితే రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు మనం పక్కదో పట్టియవలసిన పని ఏర్పడుతుంది. ఇక్కడ మిత్రుడు రాసిండు ఆల్రెడీ, చీకటి మామిడిలా అక్కడిక్కడ ఉన్నాయని రాసిండు కదా ఇది. కాబట్టి మల్లిగానికి 12 ఎకరాలు 100 ఎకరాలకు వాడు భూస్వామి అయిపోయాడు. వాడిని పట్టుకోవాలంటే ప్రతిపక్షాలు పట్టుకోవాలి.